మీ పేరు? నా పేరు భీమవరపు కోటేశ్వరరావు. ఏం చేస్తారండి? నేను చిన్నకారు డ్రైవర్గా చేస్తాను టయోటాలో. ఓకే. ఏంటి ఎలా ఉంది ప్రభుత్వం? 20 నెలలు అవుతా ఉంది. అసలు పక్కన వైసీపీ నాయకులు అసలు ప్రభుత్వం ఏం చేయట్లేదు, దోచుకో కాన్సెప్ట్తోనే వ్యవహరిస్తుంది. ప్రజలను పట్టించుకునే ఉద్దేశం అసలు తండ్రి కొడుకులు ఇద్దరికి లేదంటున్నారు, పవన్ కళ్యాణ్ కూడా లేదంటున్నారు. ఏం చెప్తారు మీరు? ప్రభుత్వం చాలా బాగుందండి. గతానికి ఇప్పటికీ చాలా బాగుంది. జనాలు కూడా బయట తిరుగుతున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని పథకాలు వచ్చినాయి. అన్ని డాబు మాటలు, ఉత్తిత్త మాటలు చేస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి రోజుకోటి సృష్టిస్తున్నారు వాళ్ళు. అది పరిస్థితి. అంటే మేమేమీ చేయలేదు, దాచుకోలేదు, కూటమి ప్రభుత్వం అలా చేస్తుంది, మేము ప్రజలకి ఎలాంటి పాలన కావాలో మేము ఆ విధంగా అందించామంటున్నారు. మరి అది కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే వీళ్ళు చేసిన ఇల్లులు ఇచ్చామని చెప్పి కొన్ని లక్షల ఇల్లులు ఇచ్చామన్నారు. ఒక్క ఇల్లు కూడా లేదు. ఆ జనాభా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికి ఎన్నో తప్పుడు పనులు చేశారు, ఎన్నో ఆక్రమించుకున్నారు. ఎవరు ఆక్రమించుకోలేదు, బయటకు ఒక మనిషి కూడా తిరగడానికి లేకుండా చేశారు, నోరెత్తకుండా చేశారు. పెన్షన్లు ఇచ్చిన కరెంటు బిల్లులను తీశారు, పెన్షన్లు తీశారు. చాలా అన్ని పథకాలు తీసేశారు. వాళ్ళు వైజాగ్లో 500 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటాను చూసుకున్నారు తప్ప ప్రజలకి ఏమీ చేయలేదండి. వాడు ఏం చేయడు, ఇక రాడు కూడా. అదేంటి బాబు, పక్కన వైసీపీ వాళ్ళు అందరేమో 3 పార్టీలు కదా 30 పార్టీలు కలిసి వచ్చినా మమ్మల్ని ఎవరో ఆపలేరు విజయ అని అంటున్నారు. మరి అసలు ఇంకా బయటికి రాలేడండి. రేపటి నుంచి ఇంకేం వస్తాడు? గతం అయిపోయింది, అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎవడన్నా, ఇప్పుడు రేపు పొద్దున ఆడి పక్కన నిలబడటానికి కూడా 4 కూడా ఉండరు ఎమ్మెల్యేలు. అంత బయటకు వచ్చేసారు ఇప్పుడు. అది పరిస్థితి. కాపు నాయకుడిని అరెస్ట్ చేశారు కదా, అంబటి రాంబాబుని. కాపు టైగరు పెద్ద పులి అంటున్నారు. మరి టైగరు పెద్ద పులి అంటే ఆ నసరాపేటలో చెప్పాలి. వాడి గురించి గుంటూరు జిల్లా అంతా చెప్తారు ఎంత పెద్ద పుల్లో పెద్ద పిల్లో అనేది. కాపు వాళ్ళు ఉన్నారు, చాలా మంది నాయకులు ఉన్నారు. చాలా వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, వాళ్ళని మా కాపులో కలపబాకంటున్నారు. అని ఆ పరిస్థితి అలా తెచ్చుకున్నాడు. అది అంటే బాబాయ్, మన గతంలో అంబటి రాంబాబు మీద చాలా ఎలిగేషన్ చూసాం. మరి సంజన సుకన్య గంట వస్తావు, అరగంట వస్తావు, పూలు పెట్టుకుంటా అని చెప్పి చాలా ఎలిగేషన్ చూసాం. మరి అలాంటి టైంలో కులం గుర్తు రాంది, ఈ రోజున అరెస్ట్ చేసేటప్పుడు కులం గుర్తు వచ్చిందా వాళ్ళకి? అలాగే మాట్లాడతారండి. జనాలను రెచ్చగొడటానికి, తప్పుడు ప్రచారాలు చేయడానికి, పవన్ కళ్యాణ్ మీద రెచ్చగొట్టడానికి ఇలా చేస్తూ ఉంటారు. వాడు డ్యాన్సులు అవన్నీ ఈ వీడియోలు రాలేదు, ఎంత డ్యాన్సులు చేశాడు ఆ రోజైతే వాళ్ళతో, అవన్నీ తెలియదండి జనాలకి. కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ బాగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఉగాదికి కూడా మహిళలకు ఇవ్వాల్సిన 1500 కూడా ఇస్తున్నారు. అన్నీ బాగున్నాయి. ఇప్పుడు తిరుపతి లడ్డూ గురించి చర్చలు జరుగుతున్నాయి. దాన్ని ఏకంగా ఖండించి దానికి తగిన శిక్ష పడుతుంది చేసిన వాళ్ళకి. చాలా మంది ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయారు. అది పరిస్థితి. అంటే హిందూ ధర్మం కాపాడిందే జగన్మోహన్ రెడ్డి, హిందూ సాంప్రదాయం పట్ల చాలా గౌరవం ఉంది జగన్మోహన్ రెడ్డికి అంటున్నారు. హిందూ ధర్మం ఎక్కడ కాపాడాడు? మొన్న కదా చూపించారు వీడియోలో. తీర్థ కింద బారపోసేసి ఇవన్నీ చేస్తున్నాడు. ఆడే ఒప్పుకున్నాడు, నేను శుభ్రంగా గదిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటాను అని మొన్న ఆ వీడియోలో ఆడే ఇచ్చాడు. ఆడికి దైవం మీద అసలు లేదు. వాళ్ళ నాన్నగా లేక అలా జరిగింది. ఈ ఈడికి కూడా లేదు. తల్లిని తోసేశాడు, చెల్లిని తోసేశాడు. ఈ ఆడి పరిస్థితి కన్నమండి అంతే. అదేంటి బాబాయ్, మరి జగన్మోహన్ రెడ్డి ఏమో ఇంకా మామూలుగా ఉండదు, మేము వచ్చాక పీకలకు వస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం అంటున్నారు. మరి పీకలు కోయడానికి వాళ్ళు రోడ్డు మీద వస్తేగా వాళ్ళు ఎవరున్నారని వస్తారండి రేపు. ఆడలో 4 తప్ప ఎవరూ లేరు. అవినాష్ రెడ్డి వీళ్ళు తప్ప ఎవరు లేరు. ఆడ వెనకొచ్చే మనుషులు ఎవరూ లేరు. అది పరిస్థితి. బాబాయ్, మరి పాలకులు మాట్లాడుతున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం బిఆర్ నాయుడు మీద ఎలిగేషన్స్ చాలా వచ్చినాయి. ఈ రోజున అతను రాజీనామా చేయాలి ఆ పదవికి, చంద్రబాబు జుట్టు మొత్తం బిఆర్ నాయుడు చేతిలో ఉంది అంటున్నారు. మరి ఏంటి అదంతా ఉట్టి కపటం. అదే అంతా తీసిన వీడియోలన్నీ నిన్నే బయటకు వచ్చినాయి. సాక్షిలో కూడా వచ్చినాయి. అవన్నీ కల్పితం వీడియో కానీ అటువంటిది ఏమీ లేదు. అతను చాలా మంచి వ్యక్తి కాబట్టి అతనికి ఇవ్వగలిగారు. తిరుపతి కనకదుర్గ గుడికి తిరుపతికి చాలా ఉంది తేడా. తిరుపతి కనకదుర్గ గుడికి ఇవ్వడానికి ఎంతో ఆలోచించి పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటిది తిరుపతికి ఇవ్వాలంటే ఎంతో నిర్ణయాలు తీసుకుని చాలా పెద్ద తలగాళ్ళందరూ కలిసి ఆ నిర్ణయం ఇచ్చారు. కానీ అతను చాలా మంచి వ్యక్తి. అది పద్ధతి. అంటే ఈ రోజున ఎవరైతే ఆ మహిళ కూడా బయటకు వచ్చి మాట్లాడుతుంది, నా మీద కావాలనే వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తున్నారని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం చూసాం. మరి ఇలాంటి తరుణంలో నేను ఆర్కే రోజు వచ్చేసి బేపచ్చంగా ట్రోల్ చేస్తా మాట్లాడుతుంది. అమ్మ, మీకు ఏమన్నా వ్యత్యాసం ఉంటే మీరు చూసుకోవాలి, ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి రోజా మాట్లాడటం ఎలా చూడొచ్చు? రోజా చెప్పేది అసలు వేస్ట్ అండి. రోజాని ఇంతకుముందు ఎవరు జబర్దస్త్లో వాళ్ళు చూపించారు కొన్ని వీడియోలు, ఏడ్చింది. దాని గురించి ఎందుకంటే మనకి అసలు రేపొద్దున మళ్ళీ దాని వీడియోలు వస్తాయి. వాళ్ళ అది మాట్లాడే దానికి రేపు దాన్ని ఖండిస్తూ రేపు ఇంకో వీడియో రిలీజ్ చేస్తారు. దాన్ని అసలు పట్టించుకోకూడదు. దాని గురించి వదిలేయండి. అదే ఎందుకని పట్టించుకోకూడదు? గతంలో 150 సీట్లు ఇచ్చి గెలిపించారు కదా వైసీపీ పార్టీ మొత్తాన్ని. 150 సీట్లు ఘన విజయం మెజార్టీతో గెలిపించారు. మరి
ఏదో చేస్తాడు తండ్రిలాగా అని చెప్పి ఆలోచించి చేశాడు. కానీ ఆ ఎక్కిన 3వ నెలలోనే మొత్తం వాడి జీవితం అంతా తెలిసిపోయింది ఇక జనాలకి. కానీ ఇక ఏం చేయలేక 5 ఏళ్ళు కాళ్ళు చేతులు కట్టేసుకుని కూర్చున్నారు జనాలు. తర్వాత ఇడిపించి చూశారు, ఇప్పుడు చూపించారు కదా, అదే పరిస్థితి. ఇంకా అసలు గెలిచేది మేమే అంటున్నారు మరి. ఎవరు గెలుస్తారండి? అది నిలబడటానికి సీట్లు వేయండి వాళ్ళకి. ఎవడో నిలబడతాడు సీట్, ఎవడున్నాడు సీటు తీసుకునేవాడు? ఎవరు లేరు అక్కడ, సీట్లు తీసుకునేవాడు ఎవరు లేరు. అది పరిస్థితి. దాన్ని సజ్జల రామకృష్ణ రెడ్డి కూడా మాట్లాడారు, మా ఓటర్స్ అందరూ ఇక్కడ కాదు బయట నుంచి కూడా రప్పిస్తామన్నారు. మరి అదే విధంగా 150 నియోజకవర్గాలు నుంచే పెడతారు అలాగే. ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పటికి ఆ సజ్జల రామకృష్ణనే బయటికి వెళ్ళిపోతాడు. ఆడి పక్కన ఎవరో ఉండరు కూడా. మా కడపలో ఎవరైనా ఉంటే ఆ 4-3 ఉంటారు తప్ప మిగతా జిల్లాలో ఎవరో కూడా జగన్ రెడ్డి పక్కన ఉండరు రేపు నిలబడటానికి. అది లేరంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బయటకు వచ్చినా జనం తండోపతండాలకు వస్తున్నా, జగన్ రేసు బేపచ్చంగా పెరిగిపోయింది అంటున్నారు. మరి వచ్చే వాళ్ళే డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారండి బాబాళ్ళే. వాళ్ళకి డబ్బులు ఇచ్చి రోజుకి 1000 రూపాయలు, ఓ బిర్యానీ, ఓ పుల్లు బాటిల్ ఇచ్చి తీసుకొస్తున్నారు తప్ప ఎవడో వెళ్ళేవాడో లేడు. అది పరిస్థితి. బాబాయ్, మరి ఈ రోజున సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు 1వ తారీఖు వచ్చేటప్పుడు పెన్షన్స్ విషయంలో ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఇవ్వటం, ఆయన సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? సీఎం గారు ఆయన స్వయంగా ప్రతి నెల ఏదో ఒక ఊరు వెళ్ళి ఏదో ఒక డివిజన్లో ఆయన పెన్షన్ ఇస్తున్నాడు ఆ వయసులో కూడా. అలాగే ప్రతి ఎంపీని కానీ, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కూడా మీరు వెళ్ళి ఇమ్మంటున్నాడు. అంతా ఎంత జరుగుతుంది, నీతి జరుగుతుందా, అవినీతి ఏమైనా జరుగుతుందా అని పరిశీలిస్తాను. కానీ వీళ్ళందరూ కూడా కలిసి కార్యకర్తలతో కలిసి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 1వ తారీఖు ఆదివారం ముందు రోజు శనివారం ఇస్తున్నారు. ఎందుకంటే ఘనమైనది ఇంకెవరు చేయలేరు. అది జగన్మోహన్ రెడ్డి ఏదైనా బయటకు వచ్చాడు అలా? ఏంటిది? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా బయటకు వచ్చాడు? అలా రాడు కదండి. వస్తే అలా ఎందుకుంటారు? రాకే ఇప్పుడు వచ్చేది. అది పరిస్థితి. అంటే ఎప్పుడు ప్రజల్లోనున్నాను, ప్రజల మమేకమై తిరిగాను, ఈ 20 నెలలు ఓడిపోయిన 20 నెలల్లో కూడా ప్రభుత్వం విమర్శించిన ప్రజల తరపున అంటున్నారు. మరి ఏమి అటువంటి ఏమి లేవు. అడవి ఎక్కడ రాలేడు, ఇంకా అయిపోయింది, అది కన్నం అయిపోయింది. మీరు చూస్తూ ఉండండి, జనాలు చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. ఇంకొక 6 నెలల్లో మొత్తం అంతా మారిపోతుంది. ఏంటి బాబాయ్, మీరేమో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటికి రాలేదని చెప్పి మీరు అంటున్నారు. మరి పక్కన వైసీపీ నాయకులేమో ఓడిపోయిన 20 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్నాడు, ప్రజల మమేకమై తిరిగాడు, ఎప్పుడు ప్రజల తరపున ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎండగట్టేసారు అంటున్నారు. మరి ప్రజల్లో ఎక్కడికి వచ్చాడు? ఆ గుంటూరు జిల్లాలో రౌడీ షీటర్లని మానభంగాలు చేసిన వాళ్ళని పలకరిస్తానికి పరదాలు కప్పుకొని తిరిగాడు తప్ప చంద్రబాబు గారు వరదల్లో కూడా, నీళ్ళల్లో కూడా పబ్లిక్గా తిరిగాడు ఆయన. అటువంటి మనిషి ఆయన ఆ వయసులో కూడా. అక్కడ తిరిగాడండి. జనాలు పోగు చేసుకుని పోలీసు వాళ్ళని ఎక్కడ పట్టుకుంటారని జనాలు పోగు చేసుకుని పరదాలు కప్పుకొని తిరిగాడు. రాకూడని రోడ్లో కూడా జనాలను అంటేసుకుని తిరిగాడు తప్ప పబ్లిక్ గా రాలేడు. వరద వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కావాలి, సింగనగర్ వచ్చాడండి. సింగనగర్ వచ్చాడు, అక్కడ వచ్చాడు, ఎక్కడ రాలేదు. ₹1 ప్రకటించాడు కానీ రూపాయి కూడా ఇంత మటుకు ఇవ్వలేదు. రూపాయి కూడా ఇవ్వలేదండి. ఎవరికి ఇచ్చాడు? రూపాయి ఇవ్వలేదు. చంద్రబాబు గారిని ఎవరైనా సరే మినిస్టర్లు అర్ధరాత్రులు తిరిగారు. కలెక్టర్ ఆఫీసులో 3 నెలలు 4 నెలలు బస్ చేసి ఇక్కడే పని పూర్తి చేసినాక ఇళ్ళకి వెళ్ళారు వాళ్ళు. అటువంటి ప్రభుత్వం రాదు. ఇక అది తెలుసుకోండి. ఫైనల్ ఇదే ప్రభుత్వం మళ్ళీ కోరుకుంటున్నారు. అయితే ఇదే రావాలి, ఇదే వస్తుంది ఇంకో 15 ఏళ్ళు కూడా, అంతే.